యేసుక్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి తరుణమును బట్టి, దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి, అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్రమై ఉన్నాం. ప్రియులారా, మరి చాలా సంతోషం. ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో మనం అందరము కలిసి చక్కటి పాటలతోనూ మరి వాక్య పట్టణములతోనూ మనము దేవుని సన్నిధిలో ఇంతవరకు ఆనందించి ఉన్నాం. దాన్ని బట్టి ఎంతగానో సంతోషము. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఏవేలు రాసిన గ్రంథము ఏవేలు 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చదవండి, 13 కూడా చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించునుగాక. వాక్యం కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మనము ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, జీవము కలిగినటువంటి జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. విదేవకాల సమయంలో ప్రభా, మీ ప్రియ బిడ్డలందరం మేము కలిసినైనా మీ యొక్క నామమును గణపరుస్తుండగా ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు ఉన్నారయ్యా, మీకు వందనాలు. వాక్యంలోనికి వెళ్ళబోతుండగా నీ దాసులు నాయన ప్రభు మాట్లాడుచుండగా నీ దాసుని యొక్క మకాంతరం నుంచి మాతో మాట్లాడి ఈ నామాన్ని మాత్రం ప్రభ మహిమపరచుకునమని, మహిమ ఘనత ప్రభావంలో నీకు చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టమ్మ గారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అలాగనే వాక్య సందేశాన్ని చదివి వినిపించిన అన్నకు కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగము ఏవేలు 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనము మరి ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపుడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడే. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యంలో మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, కొన్ని విషయాలను మనము ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఉన్నది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. క్రైస్తవ జీవితానికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అనంటే కన్నీరు విడవడం. దేవునితో మన సంబంధము, దేవునితో మన యొక్క బాంధవ్యము, దేవునితో మనము కలిసి జీవించగలిగేటువంటి ఆ జీవన శైలిలో
ప్రధానముగా మనము ఏమి కలిగి ఉండాలి అని అంటే, నిరంతరము మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము ప్రార్థనతో దేవుణ్ణి మరి మన యొక్క జీవితంలోనికి చేర్చుకోగలమండి. అయితే మనము కన్నీరు విడవాలి. ఎందుకు కన్నీరు విడవాలి? కన్నీరు విడవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అని ఆలోచిస్తున్నామేమో. చూడండి, భూ సంబంధమైన వాటిని చేరుకోలేకపోతే ఎంతో దుఃఖపడతాం కదా. మనం ఎంతో దుఃఖపడతాం. మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఇంటి వారు ఎవరైనా చనిపోతే విపరీతమైనటువంటి కన్నీరు గారుస్తాం. పక్కన వాళ్ళు వచ్చి ఓదార్చినా కూడా ఆ ఓదార్పును కూడా మించిపోయి ఇక శక్తి ఎంత ఉన్నదో అంత మటుకు కూడా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటాం. ప్రయోజనం ఏమైనా ఉంటుందా అండి? అంతగా మనం ఏడ్చినా, కన్నీరు గాడ్చినా, కృంగిపోయినా సొమ్మసిల్లిపోతారు. ఇంకొంతమంది ఏడ్చి 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 శక్తి అంతా నశించిపోయి కోమలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఎప్పటికో తేరుకుంటారు. అలాంటి ఆ అలాంటి పరిస్థితిని కూడా మనము చూస్తాం. కానీ దేని కొరకు మనం ఏడవాలి? దేని కొరకు మనం కన్నీరు విడవాలి? దేని కొరకు అనంటే, తిరిగి ఆయన యుద్ధకు రాగలగటానికి. అందుకని అక్కడ చదువుతాం మనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఎంత అద్భుతమైనటువంటి మాట ఒకసారి ఆలోచించాలి. దేవుని సన్నిధికి మనము రావాలి అనంటే, దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసము చేయాలి అనంటే, మనము ఆయన యుద్ధకు ఎలా రావాలి అనంటే, మరి ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు పశ్చాత్తాప్తులమై మనస్పూర్వకంగా ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండాలండి. ప్రియులారా, ఈ వాతావరణము అనగా ఇలాంటి పరిస్థితి ఈనాడు క్రైస్తవ జీవితంలో చాలా వరకు కనుమరుగైపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడు కన్నీరు విడుస్తాడు, ఒక వ్యక్తి ఎప్పుడు మరి ఆ ఎప్పుడు కన్నీరు విడుస్తాడు, ఎప్పుడు ఉపవాసం ఉంటాడు అనంటే, ఆత్మల పైన ఎవరికైతే భారం ఉంటుందో, ఆత్మల పైన భారం ఉండి ప్రతి ఆత్మను కూడా యేసు వైపు త్రిప్పాలి అని, ఆయన సన్నిధికి నడిపించాలని ఎవరికైతే భారం ఉంటుందో వారు ఉపవాసం ఉంటారు, కన్నీరు కారుస్తారు. వారు ఉపవాసం ఉంటారు, కన్నీరు కారుస్తారు. ఆత్మల పైన ఎవరికైతే భారం ఉండదో, వారు ఏం చేస్తారంటే, ఎలాంటి దిగులు పెట్టుకోకుండా, ఎలాంటి మరి ఆలోచన లేకుండా సమృద్ధిగా తినేసి ఏదో వాళ్ళ మట్టుకి వారు ప్రార్థించుకొని మరి కాలం గడుపుతూ జీవిస్తారండి. ఎప్పుడైతే మనకు ఆత్మల పైన భారం ఉంటుందో, ప్రతి ఆత్మ నశించిపోవట దేవుని ఉద్దేశము కాదని ఆ ఆలోచన కలిగి ప్రతి ఆత్మ కొరకు మనము ఆలోచిస్తూ ఉంటామో, అలాంటి వారు ఏం చేస్తుంటారంటే వారి కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఇక్కడ తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రండి. ఎవరు రావాలి తిరిగి అంటే, మనం చూస్తాము, ఎవరు తిరిగి రావాలి అనంటే, పాపిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. పాపిని మరి పాపము చేసి
దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయినటువంటి వారిని, దేవునికి మనసుకి ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని తెంచివేసుకొని తనకిష్టమైనటువంటి త్రోవలో జీవిస్తున్నటువంటి ఈ పాపిని యేసయ్య పిలుస్తున్నాడు చూడండి. ఎంత భారమో చూడండి. నశించిపోతున్న ఆత్మల కొరకు దేవునికి ఉన్నటువంటి భారాన్ని గురించి ఆలోచించాలి మనం. ఆయన మరి ఆ నశించిపోతున్నటువంటి ఆత్మలను మరలా తిరిగి పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరలా తిరిగి పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఎందుకు పాపిని దేవుడు పిలుస్తున్నాడు అనంటే, పాపిని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, అక్కడ మనం చూస్తే పాపి దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేడు. పాపి దేవుని సన్నిధిలో నిలిచి జీవించలేడండి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పశ్చాత్తాపతులై, అక్కడ మనం చూస్తాము ఆ అక్కడ మనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. కరుణావాత్సల్యం గలవాడు గనక అక్కడ మనం చూస్తే అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. ఒకసారి ప్రియులారా, ఈ వాక్య భాగంలో చాలా మనం ఆలోచిస్తే, ఒక పాపిని దేవుడు పిలుస్తున్నాడు. పాపిని ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, పాపి యొక్క హృదయముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే, అతను తన హృదయములో ఉన్నటువంటి పాపమును పరిశీలన చేసుకొని తీసివేసుకుంటాడు అని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవులముగా జీవిస్తూ ఉంటాము, క్రైస్తవులముగా మందిరాలకు వెళుతుంటాము, మంచి మంచి పాటలు, అద్భుతమైనటువంటి రాగాలతో మ్యూజిక్ సిస్టమ్ మీద పాడుతూ అనేకులను మరి వర్షిప్ లోనికి తీసుకురాగలుగుతాం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, లోపల తమ హృదయంలో పాపమునకు తావిచ్చి రహస్య పాపములతో జీవిస్తూ, రహస్యమైనటువంటి పాపాలతో బ్రతుకుతూ ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. శారీరకంగా భక్తి ఉన్నట్టుగా చూపించుకుంటూ, భక్తి కలిగి జీవిస్తున్నట్టుగానే నటిస్తూ, దేవునికి మనిషికి సంబంధం లేనటువంటి పరిస్థితులలో చాలా మంది ఆత్మీయముగా చనిపోయినటువంటి వారు నేటి క్రైస్తవ సమాజంలో చాలా మట్టుకున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు తిరిగి రండి. మీరు ఎలా రావాలి? పశ్చాత్తాపంతో రావాలి. మనస్పూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించగలిగి దేవుని వైపుకు మనం రాగలగాలండి. ఈ విధముగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి తిరిగి వస్తామో, ఆయన కరుణావాత్సల్యత కలిగినటువంటి దేవుడండి. ఆయన మన పక్షాన చేయాలనుకున్నటువంటి పనిని చేయకుండా మానుకుంటాడని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరము పరిశీలన చేసుకుందాం. దేవునితో మన సహవాసము ఎలా ముడిపడి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా అత్యవసరమైనటువంటి ఆలోచన. ఇదేంటండి, మేము ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం కదా, ప్రతిరోజు పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, రోజుక ప్రసంగికులు వస్తున్నారు, మాతో మంచిగా వాక్యాలు వింటున్నాం అని అనుకుంటున్నాం. వాక్యము వింటున్న మనందరము కూడా, వాక్యం చెప్తున్న నేనైనా సరే, వాక్యం వింటున్న మనందరమైనా సరే, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవునితో ఎలా కొనసాగుతున్నాము ఈ ఆత్మీయ జీవితాన్ని.
అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉందండి. ప్రియులారా, తిరిగి రండి, తిరిగి రండి అంటున్నారు. ప్రియులారా, ఈ విధముగా దేవుని సన్నిధిలో పాపముతో ఉంటే దేవుణ్ణి మనము మరి ఆ ఏమంటారంటే ఆ ఆ యొక్క సహవాసం, అన్యోన్య సహవాసం కలిగి జీవించలేం. ఒకే ఇంటిలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒకే ఇంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరికి మాటలుండవు. ఒకరితో ఒకరికి మాటలుండవు. అయితే వాళ్ళు ఉండేదేమో ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. మరి ఒకే ఆహారం తింటున్నారు. అన్నీ ఒకే ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. ఒకరికి ఒకరికి మాటలుండవు. అప్పుడు అది ఆలోచిస్తే ఆ ఇద్దరిలో మాటలు లేవు గనక ఇతనిలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యము లేక మర్మము, లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ఆలోచన ఈ వ్యక్తికి తెలియదు. ఎందుకంటే మాటలు లేవు గనక. ఉండేది ఒకే చోట అండి. చాలా బాగా మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే ఆహారం తింటున్నారు, ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు, ఇంకా ఒకే టవల్, ఒకే దుప్పటి, ఇట్లా ఒకే విధానంలో ఉన్నారు. కానీ వారికి మాటలు లేవు. ఇక్కడ మనస్సులు కలవటం లేదు. మనుషులు కలుస్తున్నారు కానీ మనస్సులు కలవకపోవడం వల్ల ఏమైతుంది అనంటే, ఈ మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఈ మనిషికి తెలియదు. ఈ మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఈయనకు తెలియదు. ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి మరి మీ మీ నీ పార్ట్నర్ ఎలాగున్నారు, బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని అంటే, ఉన్నాడు కానీ ఆరోగ్యంగా ఉన్నది లేనిది నాకు తెలియదు అని చెప్తారు. అదేంటి మీరిద్దరు ఒకే చోట కదా ఉండేది, తెలియకపోవడం ఏంటి అని అంటే, ఏమో అతను నాతో మాట్లాడు గనక అతని ఆరోగ్యము ఎలాగుండేది నాకు తెలియదు అని చెప్తుంటారు. ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము కూడా మనము ఒకే మందిరంలో పాటలు పాడుతూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ ఉన్న మన మనస్సులు విప్పి దేవుని వైపుకు తిరగకపోతే, మన యొక్క హృదయమును దేవునికి అంకితముగా చేసుకోకపోతే, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు. మందిరానికి వస్తాం కానీ మన మనస్సులు ఎక్కడో ఉంటాయి. మన హృదయము ఎక్కడో ఉంటుంది. మన హృదయము దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆయనకు మాత్రము మన హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకోగలిగేటువంటి పరిస్థితి చాలా అరుదైపోతుంది. అందుకనే మీరు తిరిగి రండి. ఎలా రావాలి అనంటే, మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలండి. దేవునికి సరెండర్ అయిపోవాలండి. దేవునికి సరెండర్ అయిపోవాలి. ఇక మనం ఆయన మీద సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి మనము దేవునిలో ఉండగలిగితే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎరిగిన దేవుడు గనక ఆయన సమస్తమును మన కొరకు చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఉంటూ పాపములో ఉంటే దేవునితో మనము బాంధవ్యము కలిగి ఉండలేమని
ఈ దినము మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. దేవుని సన్నిధిలో మనం నిలబడలేం అలాంటి వారిమి. అందుకనే మనము మన హృదయములను దేవునికి ఇచ్చేవారిముగా ఉండాలి. అందుకే ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఎజ్రా ఏం మాట్లాడతాడంటే 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము ఎజ్రా 9:15 15. ఎవరైనా చదువుతారా? ఎజ్రా 9:15. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలనే నేటి దినము ఉన్నట్టుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులముగా కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిమి. చూడండి, ఇక్కడ ఎజ్రా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక మనిషి దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడలేడు అని అంటే, ఒక మనిషి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఎందుకు జీవించలేడు అని అంటే, మనిషి హృదయం గురించి అండి నేను మాట్లాడేది. మనిషి హృదయములో అపరాధములుంటే, పాపములుంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో నిలబడటానికి చేత కాదండి. ఇది ప్రజలకు తెలియదండి. ఇది ప్రపంచానికి తెలియదు. ఇది మనిషి మరొక మనిషికి తెలియదు. ఇది అంతరంగమునకు ఉన్నటువంటి పరిచయం. ఇది అంతరంగములో ఉన్నటువంటి విశ్వాసం. ఇది అంతరంగంలో ఉన్నటువంటి క్రియ అని మనం చెప్పుకోవచ్చు. నేనేమంటాను అనంటే, దేవునితో బాంధవ్యముగా మనం జీవించాలనంటే మొట్టమొదటిగా మన అంతరంగములో ఉన్నటువంటి జీవితాన్ని దేవునికి సమర్పించే వారిగా ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి, నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుంది అనంటే, అంతరంగమును పక్కన పెట్టేస్తారు. బౌద్ధికమైనటువంటి జీవితంలో ఆలోచిస్తూ తెల్లటి బట్టలు వేసుకోవాలి అంతే. చాలా మంది అంటుంటారు తెల్లటి వస్త్రాలు ధరించాలి, మందిరానికి వెళ్ళాలంటే తెల్లటి వేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలంటే ఇంకా ముఖానికి ఏమి ఉండకూడదు, చెవులకు ఏమి ఉండకూడదు. ఏమండి, నేను విమర్శించట్లేదు, కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి విశ్వాసం వాళ్ళది, నేను కాదంటం లేదు. కానీ ప్రధానముగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఇవన్నీ భౌతికమైనటువంటి వాటి గురించి నేను ఆలోచించట్లేదు. కానీ దేవునితో మనము బాంధవ్యము కలిగి ఉండాలంటే మన అంతరంగము చాలా ఇంపార్టెంట్ అనే మాటను నేను తీసుకొస్తున్నా. మన అంతరంగము దేవునితో అనువాయించుకొని, అనగా దేవునితో మనం కలిసిపోయి మన అంతరంగంలో ఉన్నటువంటి జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు చాలా సంతోషిస్తాడండి. దేవుడు చాలా సంతోషిస్తాడు. అందుకని అక్కడ ఎజ్రా మాట్లాడుతున్నాడు, నీ సన్నిధిలో మేము నిలబడలేమయ్యా. మేము ఎందుకు నిలబడలేము అని అంటే, మేము అపరాధులము గనక. అపరాధముతో, పాపముతో, మరి చెడిన హృదయముతో, చెడిన మనస్సుతో మనము దేవుని సన్నిధిలో నిలబడలేము. ఆలోచిస్తే, పని రానటువంటి వాడు, టాపి మేస్త్రి కానటువంటి వాడు గోడ కడితే నిలబడగలదా? కడతా ఉంటాడు, అది పడిపోతూనే ఉంటుంది. కడతా ఉంటాడు, మరలా పడిపోతుంటది. కడుతూ ఉంటాడు, మరలా పడిపోతూ ఉంటది. కారణం ఏంటంటే, వానికి ఆ గోడ కట్టడం రాదు గనక. ఆత్మీయ స్థితిలో మనము దేవునితో అనుబంధము కలిగి ఉండకపోతే, మనం ప్రార్థన చేస్తున్నా కూడా ఆ ప్రార్థన పడిపోతూనే ఉంటది.
దేవుని సన్నిధికి చేరదండి. దేవుని సన్నిధిలో ఆ మొర వినరండి. దేవుడు కోరుకునేది ఏంటి అనంటే, మొట్టమొదటిగా మన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. అందుకనే నీ హృదయము నాకిమ్ము అని అంటాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఆలోచిద్దాం. మన అంతరంగమును, మన యొక్క రహస్య జీవితాన్ని మనము ఎలా జీవిస్తున్నాం, ఎలా దేవునితో బాంధవ్యం కలిగి ఉన్నాం. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడు దేవుని సన్నిధిలో పరలోకము చేరాలి అని అంటే చాలా ఇంపార్టెంట్. అందుకని మనం చూస్తాము, శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారంటే సంత వీధులలో ప్రార్థన చేస్తారంట. సంత వీధులలో ప్రార్థన చేస్తారు, 4 గోడల మధ్యలోనికి వెళ్ళి ప్రార్థన చేయరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి మీ పరలోకపు తండ్రికి రహస్యముగా మీరు ప్రార్థించండి అంటాడు. ఎవరు చూడాల్సిన పని లేదండి, ఎవరు చూడాల్సిన పని లేదు. మనం ప్రార్థన చేసేది ఎవరు చూడాల్సిన పని లేదు. కానీ యూదులు, శాస్త్రులు, మరి అక్కడ మనం చూస్తే వారు ఏం చేస్తారంటే సంత వీధులలో మోకాలుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రజలు మెచ్చుకోవాలని, అబ్బో ఎంత భక్తిపరులో ఇల్లని చెప్పుకోవటానికి, అబ్బో ఎంత ఇదో ఇలాంటి భక్తి కలిగిన వాళ్ళు ఇంకా లేరని చెప్పుకోవటానికి. కానీ మనసు మాత్రం అస్సలు దేవునితో బాంధవ్యం కలిగి ఉండదు, ఎక్కడో ఉంటది మనసు. ఇలాంటి ఘోరమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇష్టపడ్డండి. ఇలాంటి ఘోరమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇష్టపడ్డు. ప్రియులారా, ఈ ఉదయము దేవుని వాక్యం ద్వారా మరి మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎంతసేపు ప్రార్థన చేసినామని, ఎంతసేపు దేవుని వాక్యాన్ని విన్నా సరే, ప్రసంగాలు బోధిస్తున్నా సరే, మన హృదయము దేవునితో బాంధవ్యం కలిగి ఉండకపోతే వ్యర్థమైపోతుంది. ఇది ఆవేదన అండి. ఒక క్రైస్తవ జీవితంలో మరి ఆవేదన పడాల్సినటువంటి విషయం ఏంటంటే, మన హృదయము దేవునితో లేకపోతే ఆ భక్తి వ్యర్థమైపోతుంది. కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎజ్రా అంటున్నాడు, నీ సన్నిధిలో మేము నిలబడలేము, ఎందుకంటే మేము అపరాధులము కనుక. అపరాధ బాంధవ్యముతో మనం జీవిస్తే మనము దేవుని సన్నిధిలో నిలబడలేము. కనుక ఆయన మన అపరాధములను, మన పాపములను తుడిచివేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. మన అపరాధములను, పాపములను మన మీద నుండి తుడిచివేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనము దేవుని సన్నిధిలో ఆలోచించాల్సిన విషయము. అక్కడ యోనా గ్రంథములో మనం చూస్తే ప్రజలందరూ కూడా, వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, చదవండి ఒకసారి 3వ అధ్యాయం 9వ వచనంలో. యోనా గ్రంథము యోనా 3:9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలను. జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని. చూడండి, ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి పదము అక్కడ మనం వింటాము 9వ వచనంలో, తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి. మనుషులందరూ కూడా తమ దుర్మార్గతను విడిచిపెట్టాలండి. ఇది చాలా క్రైస్తవ జీవితానికి చాలా ఉపయోగకరమైనటువంటి పదం. దుర్మార్గత హృదయంలో ఉంచుకొని, దుర్మార్గత మన యొక్క అంతరంగములో ఉంచుకొని ఎంత భక్తిని వ్యక్తపరచుకోవాలనుకున్నా అది ఒకవేళ మనుషుల ముందు మనం కనపరుస్తామేమో కానీ
దేవుడు మాత్రం పొరపాటున కూడా దాన్ని లక్ష్యం చేయడు, దాన్ని స్వీకరించడండి. కనుక దేవుని సన్నిధిలో మనము దేవునితో బాంధవ్యం కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలనంటే దుర్మార్గతను విడిచిపెట్టాలి. దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఇది హృదయ అంతరంగంలో రహస్యంగా మరి ఆ ప్రయాణిస్తున్నటువంటి విధానం. సాప కింద నీరులా అని అంటాం కదా, అంటే సాపె పైకేమో చాలా బాగుంటుంది, దాని కింద నీళ్లుంటే అర్థం కాదు. పాపము కూడా మనిషి జీవితంలో సాప కింద నీరులాగా ప్రవహిస్తా ఉన్నదనుకోండి, చాలా ప్రమాదకరం అనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. కనుక మన దుర్మార్గతను విడిచిపెట్టే వారిగా మనం ఉండాలి. అక్కడ మనం చూస్తే ఆ యొక్క ప్రజలందరూ కూడా నినివే ప్రజలందరూ కూడా రాజుతో సహా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని వారందరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారండి. వారు ఎలా ప్రార్థిస్తున్నారంటే తమ హృదయములను ఆయన వైపు త్రిప్పి, అక్కడ 10వ వచనంలో మనం చూస్తే పశ్చాత్తాప్తుడై వారికి చేయదలుచుకున్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత అద్భుతమైనటువంటి పదం చూడండి. క్షణాలలో వారందరికీ పతనమైపోవాలని వారు మరి ఆ నశింప చేయాలని చెప్పి దేవుడు నిర్ణయం తీసుకొని యోనాను పంపిస్తే ఆ మాటలను స్వీకరించిన తర్వాత నినివే ప్రజలందరూ కూడా ఆ మాటలు స్వీకరించిన తర్వాత వారు ఒకే ఒక దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా వారందరి యొక్క ఆలోచన త్రిప్పబడిందండి. చూడండి, మనము నోవాహు దగ్గరికి వెళితే ఒకే ఒక దైవ సేవకుడు వారికి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ తిరస్కరించారు. వాళ్ళంతా అక్కడ హేళన చేశారు, నవ్వారు, ఏమేమో చేశారు. వారు వినలేదు, శిక్షకు గురైపోయారు. వీరు నినివే ప్రజలు దేవుని ఎరుగిన వారు, దేవుడంటే తెలియనటువంటి వారు. అయినా సరే దేవుని వాక్యం వినపడినప్పుడు సద్వినియోగం చేసుకున్నారు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, తన గొంతులో ప్రాణం ఉండగానే వారు దేవుని వాక్యాన్ని తమ హృదయములోనికి స్వీకరించి వెంటనే వారు ఏం చేశారనంటే, అరే ఇది కాదురా జీవితం, మనం జీవిస్తున్న ఈ దుర్మార్గపు జీవితము ఇది కాదు, ఇలా కాదు మనం జీవించాల్సింది, ఇది చాలా పొరపాటు. ఇదిగో దేవుని వాక్యం వినపడతా ఉంది, తెలియజేయబడతా ఉంది, రండి అని చెప్పి రాజు దేశం మొత్తానికి ప్రకటన చేశాడండి. వెంటనే వారందరూ కూడా తమ హృదయాలను తన యొక్క బట్టలను విడిచిపెట్టేసి గోనెపట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రలాపిస్తూ, అయ్యా నిజంగా మేము ఎంత పాపులము నాయనా, తెలియక ఎంత ఘోరమైనటువంటి పాపములకు మేము ఆహుతైపోయామో ఈ దినము మాకు తెలిసింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. నేటి సమాజంలో వాక్యం ఎంత విపరీతంగా వినబడుతున్నా సరే, నేటి సమాజంలో మరి వాక్యం ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు వినబడుతున్నా సరే, మానవుని హృదయము మారటం లేదండి. ఎంత ఘోరమో చూడండి. మానవుని యొక్క జీవితము మార్పు చెందట్లేదు. క్రైస్తవులుగానే జీవిస్తున్నారు కానీ, మందిరాలకు వెళుతున్నారు కానీ, హృదయము మారకపోగా భయంకరమైనటువంటి పనులు చేస్తూ, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, పైకి గొర్రెబొచ్చు కప్పుకొని లోపల తోడేలు వలె జీవిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు.
ఈ దినము దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడండి. అలాంటి వారితో మనుషుల ముందు రహస్యంగా జీవించొచ్చు, కానీ దేవునితో నీవు అలా జీవించలేవు. దేవునితో మనం అలా జీవించలేము. దేవుడు అంతరంగమును పరిశీలించువాడండి. మన రహస్యము ఆయనకు తెలుసు. రహస్య జీవితాన్ని ఆయన మరి బట్టబయలు చేస్తాడు ఒకరోజు. మన రహస్య బ్రతుకులను ఆయన బట్టబయలు చేస్తాడు. రహస్యంగా ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో అదంతా కూడా ఒకరోజు అందరి ముందు మన చిట్టా విప్పుతాడు ఆయన. ఆ రోజు మనం ముఖం సాటేసుకున్నా, మన ముఖం కప్పుకోవాలని ప్రయత్నం చేసినా, మనం అక్కడి నుంచి బయటికి పోవాలని ప్రయత్నం చేసినా అవన్నీ కూడా అక్కడ జరగవు. కనుక రహస్యం ఎరిగినటువంటి దేవుడు, మన రహస్యములు ఎరిగిన దేవుడు ఉన్నాడు గనుక ఈ దినము దేవునితో ఉండగలిగితే, సహవాసము చేయగలిగితే, ఆత్మీయంగా ఉండాలని ఆశగా ఉంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని దేవుని వైపుకు మనం తిప్పుకోవాలి. వస్త్రాలు కాదండి, వస్త్రాలు చింపుకోవడం కాదు, మన హృదయం చింపుకోవాలి. మన హృదయం చింపుకోవాలి. ఘోరమైన పాపములను విడిచిపెట్టి, ఘోరమైనటువంటి మరి ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి దేవునితో బాంధవ్యం కలిగి ఉండాలనంటే మన హృదయాన్ని చింపుకోవాలి. అందుకని ఏడవండి అంటున్నాడు అక్కడ. ఏవేలు గ్రంథంలో మనం చదివాం కదా, మీరు ఏడవండి, కన్నీరు గార్చండి. ఎంత కన్నీరు గారిపోతుందో కార్చండి. ప్రియులారా, ఇలాంటి అనుభవంలోనికి మనం రావాలండి. ఎప్పుడు వస్తుందండి కన్నీరు? ఎందుకు వస్తుందండి కన్నీరు? మన పాపములను మనము ఒప్పుకునేటప్పుడు కన్నీరు వస్తుంది. పాపములు ఒప్పుకోకపోతే, పాపములు ఒప్పుకోలే పరిస్థితిలో మనం ఉంటే కన్నీరు రాదు. ఎంత పాపి అయినా, ఎంత పాపం చేసినోడైనా ఒప్పుకునే అనుభవంలోనికి రాకపోతే ఇంకా మన జీవితము నిష్ప్రయోజనం అయిపోతుందండి. కనుక ప్రియులారా, దేవుడు మన పాపములను క్షమించటానికి లోకానికి వచ్చాడండి. మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను, అపరాధములను ఆయన క్షమించటానికి కలువరి శిలువలో ఆ మ్రానుపైన వేలాడుతున్నటువంటి ఆ గొప్ప దేవుడు మన పాపములన్నిటినీ కూడా ఆయన వీపు పైన మోసాడండి. మనకు బదులుగా ఆయన శిక్ష పొందాడు. మనకు బదులుగా ఆయన ఆ ముళ్ళ కిరీటమును తలపైన ఉంచాడు. చూడండి, మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముఖం మీద ఉమ్మి ఊశారు, పిడిగుద్దులు గుద్దారు. ఎవరు గుద్దారో అని అడుగుతూ ఉన్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కాదా? మనం ఎందుకు ఇంకా మరి దేవునితో మన హృదయాన్ని అనుసంధానం చేసుకోలేకపోతున్నాం? ప్రియులారా, ఒకసారి ఆలోచిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మన వస్త్రాలు చించుకునే వారిగా ఉన్నామేమో, మన దేహాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామేమో, కానీ ఆయన అడుగుతున్నాడు, మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన హృదయంలో పాపము లేకుండా దేవునికి సమర్పించుకోగలిగేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆలోచించుకుందాం ఒకసారి. ప్రభు సన్నిధిలో చేరిన మనము, మన యొక్క విశ్వాసము, మన యొక్క జీవితము, మన యొక్క సహవాసము, దేవునితో సహవాసము ఎలా ముడిపడి ఉందో మనం ఆలోచించుకుందాం. పొరపాట్లు ఏమైనా ఉంటే సరిచేసుకుని దేవుని సన్నిధిలో ఇంకొద్దిగా ఆత్మీయతలోనికి మనం ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 పాపులనందరినీ తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నీచెనుగా, మరణపు ముల్లును విరచి విజయము నీచెనుగా. ఇక ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను యెహోవా తన సైన్యమును నడిపించును. ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ఎట్ ద 11th hour, ఆఖరి అవకాశము, ఉగ్రుడై గర్జించుచున్నాడు. గర్జన వినపడుతున్నది. ఆకాశము నీతి సూర్యుని, నీతి భానుని, ఉదయం కొరకు రాత్రి సమయము చాలా గతించి నీతి సూర్యుడైన యేసురాజు ఉదయించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో సూచన కనపడుతున్నది, తెలతెలవారుతున్నది. ఆయన దినము ఆజ్ఞను నెరవేర్చున్నది బలమైన దినము. ఆ దినము రాకముందే ఇప్పుడైనను ఆఖరి అవకాశము. కడబూర ధ్వని వినపడుతున్నది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండలేరా? కన్నీరు విడవలేరా? దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిరారా? ఇప్పుడైనను యుగ సమాప్తి, యుగమును ముగించు దినము, ప్రచండ ఉగ్రుడై యెహోవా గర్జించుచున్న దినము రాకముందే, నేడు అను సమయము ఇంకా మిగిలి ఉన్నప్పుడే ఆఖరి అవకాశము. నినివే పట్టణస్థులకు, నినివే పుర ప్రజలకు ఏమి సంభవించెను? రాజుగారు మొదలుకొని సామాన్య ప్రజల వరకు పశ్చాత్తాపము పొందలేదా? పశువులు సైతము ఉపవాసము పాటించలేదా? యోనా సువార్త ప్రకటించగా మారు మనసు పొందలేదా? పశ్చాత్తాపము పడలేదా? కన్నీరు విడవలేదా? ధూళి గోనెపట్ట కట్టుకోలేదా? నినివే వాసులది ఎంత ధన్యకరమైన పరిస్థితో! నినివే దేవుడు లేడని, ఉన్న దేవుళ్ళే ఎక్కువని విచ్చలవిడిగా జీవించిన ప్రజలు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడని, ఆయన నామమున ప్రకటన చేయువాడు వచ్చాడని, దుర్గతి కలుగుతుందని, దుర్గతి కలగక ముందే నినివే పురవాసులకు సువార్త వినిపించగా, ప్రముఖుడైన రాజు మొదలుకొని సామాన్య ప్రజల వరకు పశువులు సైతము గోనెపట్ట, ధూళి కప్పుకొని హృదయములను చింపుకొని వస్త్రములు కాక హృదయములను చింపుకొనుట, మెత్తన చేయబడిన హృదయములు, మృదుత్వముతో మారిపోయిన హృదయములు చింపుకొని కన్నీరు విడుస్తూ. క్రైస్తవ సమాజమునకు కన్నీటికి లింక్ ఉన్నదండి. పాపములు ఒప్పుకొనుట కన్నీటికి కారణమండి. చేసిన ద్రోహములు ఒప్పుకొనుట, పశ్చాత్తాపపడే
కన్నీటికి కారణమండి. క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సమాజమునకు కన్నీటికి చాలా దగ్గర సంబంధం ఉన్నదండి. పొంగి పొరలే కన్నీరు కారుతుందండి. యెహోవా సన్నిధికి సమీపించినప్పుడు పొంగి పొరలే కన్నీరు కారుతుందండి. రండి, ఇప్పుడైనను యెహోవా ఉగ్రత దినము, భయంకరమైన దినము సమీపించక మునుపే ఇప్పుడైనను ఆఖరి అవకాశము దేవుని సేవకుడు యాకోబయ్య గారు నిలబడి ఇప్పుడైనను వస్త్రములు చింపుకుంటారా? హృదయములు చింపుకుంటారా? వస్త్రములు కాక దీనులమై, విరిగి నలిగిన హృదయము కలవారమై, నలిగిన హృదయములు కలవారమై, మెత్తని హృదయములు కలవారమై, స్పందించే హృదయము కలవారమై యెహోవా వాక్కు విడుదల చేయబడుతుండగా ఇప్పుడైనను ఉపవాసం ఉందాము, హృదయములను చింపుకుందాము. రండి, ఆఖరి ప్రార్థన చేద్దాము. ఆఖరి ప్రార్థన. మీలో ఎవరైనా ప్రేరేపణ గలవారు